అంటే కళ్యాణ్ అనేవాడు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ బిగ్ బాస్ 0 ఫాలోవర్స్తో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఎతికితే దొరకనంత దారుణమైన అనామకుడు అతను. అంత అనామక బ్యాక్గ్రౌండ్ నుంచి సోషల్ మీడియాలో అంత అనామకుడు అతను. అంత అనామక సోషల్ మీడియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్ ఎతికితే దొరకని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నుంచి 6 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చి అగ్ని పరీక్ష నుంచి వెళ్ళి సీజన్లో విన్నర్గా బయటకు వచ్చితే 0 నుంచి ఫాలోవర్స్. ఫస్ట్ టైం ప్యూర్ కామన్ మ్యాన్ అంటే జనాలకు గుర్తు రావాల్సింది కళ్యాణ్ పడాలి. అలాంటి కామనర్ గెలవడం వల్ల మిగతా సౌత్ ఇండియాలో ఉండే అన్ని స్టేట్స్లో అగ్ని పరీక్షకు వాల్యూ పెరిగి అగ్ని పరీక్ష అన్ని స్టేట్స్లో ఫాలో అయ్యారంటే ఆ రేంజ్ చూసుకోండి. అగ్ని పరీక్ష అంత హిట్ అయిందని కళ్యాణ్ పడాల అంత హిస్టరీ క్రియేట్ చేశాడు. మీరు ఇప్పటికీ కూడా కళ్యాణ్ని ఇది అంటే ఎట్లా 0 ఫాలోవర్స్ ఉండే ప్యూర్ కామనర్, అరే వాడు కామనర్ కాదు ఈడు కామనర్ కాదు అనేసి ఎన్నిసార్లు అనుంటాం మనం. అరే ఒక ప్యూర్ కామనర్ వచ్చి గెలిచి సత్తా చూపించుకొని అది చూసి చాలా మంది అన్ని స్టేట్స్లో దీన్ని కాపీ కొట్టారంటే ఇప్పుడైనా మనోడ్రా కామనర్ రా ప్యూర్ కామనర్ కొట్టారని గర్వంగా ఫీల్ అవ్వాలి. కానీ ఎరైనా ఇప్పటికీ ముడ్లో గుచ్చుకుంటా కూర్చుంటే ఎట్రా చెప్పండి, ఇంకా బాగుపడదా, ఇంకా మారమా ఏంటి? ఏది ఆడకుండా గెలిచాడు కళ్యాణ్. ఇప్పటికీ ఆదిరెడ్డి నేను గెలిపించిందేంట్రా, నేను గెలిపించబడి నేనే సీజన్ పోయినప్పుడు టాప్ 4 ఎందుకు వస్తా, విన్నర్ అవ్వకపోయినా నా దగ్గర అంత సత్తా ఉండుంటే. కళ్యాణ్ ఆడాడు గెలిచాడు. ఇప్పటికీ ఆ ఫ్యాక్ట్ నమ్మండి. వద్దు, ఆ ఫ్యాక్ట్ నమ్మకపోతే వేస్ట్. ఇప్పటికీ ఆ క్రేజ్ అలాగే ఉంది, చూసుకోండి ఒకసారి వెళ్ళి సోషల్ మీడియాలో.